మనం ఇప్పుడు జవాన్ల గురించి మాట్లాడుకుందాం. కాశ్మీర్‌లో పెద్ద కొట్లాటైతుందట మనకు పాకిస్తాన్ వాళ్ళకు. మరి మనోళ్ళు తుపాకీలు ఎట్లా వేలుస్తున్నారు, ఆళ్ళెట్లా వేలుస్తున్నారు చూద్దాం. అబ్బా బార్డర్ లో మొత్తం భయంగానే ఉన్నది. పాకిస్తాన్ జవాన్లు మన భూమిలోకి వచ్చి మన జవాన్ల మీదనే కాల్పులు జరుపుతురు. మరి మన జవాన్లు ఏం చేస్తుండ్రో తెలుసా? పాకిస్తాన్ వాళ్ళ మీద తుపాకీ గురి పెడుతురట గాని ఆ గుండ్లేమో షెట్లకు పుట్లకు ఇండ్లకు తాకుతున్నాయి. మన మిలిటరీలు కన్ఫ్యూజ్ అవుతుర్రో లేకుంటే ట్రైనింగే మంచిగా తీసుకోలేదో ఏందో గాని పాకిస్తాన్ లో కాకుండా ఏడవడితే అలా కాలుస్తురట. ఇక తుపాకీ కాల్చుట్లా ఇలా టాలెంట్ ను చూసి అక్కడి జనాలు ఇల్లు పొల్లు అన్ని ఇడిచిపెట్టి షెట్ల సాట్కు కుండీల సాట్కు బండల సాట్కు జాక్కుంటున్నారు. చూసిరా ఇలా కష్టం ఏడాకొచ్చిందో. అగో గిన్నె చూడు తుపాకీ గుండు కూడా చూపిస్తుండు. గిట్లా నడుస్తుందాడా కథ. అయినా మన మిలిటరీ పెద్దలు కూడా కొంచెం దూరంగా ఆలోచన చేయనుండే. మొన్న మెదక్లా ఒక పోలీస్ ఆయన ట్రైనింగ్ లో ఏం చేసిండు, గురి చూసి గుత్తిని కాలుమంటే ఒక మనిషినే కాల్చివాడేసిండు. అసొంటోడు బార్డర్లు ఉండాలి. ఆయన గురి పెట్టకున్నా డైరెక్ట్ పాకిస్తాన్ జవాన్లకే దాకుద్ది, పానం పోతది. కానీ షెట్లను పుట్లను కాల్చేటోళ్ళు ఆడ బార్డర్లు అవసరమా? ఏందో ఈడుండాల్సిన వాళ్ళు ఆడున్నారు, ఆడుండాల్సిన వాళ్ళు ఈడున్నారు. అంత కన్ఫ్యూజ్ ఉన్నది.